హలో ఫ్రెండ్స్, మరి మొట్టమొదటిసారి 1000 కోట్లు మార్క్ అయితే జక్కన్న మరియు రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 దాటింది. అప్పటి నుండి పాన్ ఇండియా సినిమాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఇక భారీ బడ్జెట్ అలాగే కంటెంట్ ఉన్న పాన్ ఇండియా సినిమాలు 1000 కోట్లు కూడా ఈజీగా రాబట్టాయి. తర్వాత త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ 2, పఠాన్, జవాన్. మరి 1000 కోట్లు దాటకపోవడానికి కొన్ని సినిమాలకి అయితే అర్హత ఉన్నా కొన్ని అడ్డంకులు అయితే ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ సలార్ ఉంది భయ్య. సలార్ అయితే 1000 కోట్లు రాబట్టగల సత్తా ఉన్న సినిమా. కానీ హిందీలో ప్రాపర్ రిలీజ్ లేకపోవడం వల్ల, అలాగే రిలీజ్ డేట్ అనేది మార్చుకోవడం వల్ల, ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ విధంగా 800 కోట్ల వరకు గ్రాస్ అనేది ఇప్పుడు రాబట్టి 200 కోట్లు అనేది హిందీలో ఆగిపోయినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఆ విషయాలు పక్కన పెడితే భయ్య, ఈ వీడియోలో అది కూడా టాలీవుడ్లో 1000 కోట్లు రాబట్టే సినిమాలు కొన్ని రాబోతున్నాయి భయ్య. అయితే ఆ సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి త్వరలో రిలీజ్ అవబోతున్న సినిమాల్లో 1000 కోట్లు రాబట్టగల సత్తా ఉన్న సినిమాల్లో ఫస్ట్ లిస్ట్లో అంటే కల్కి ఉంటుంది భయ్య. మరి రెబల్ స్టార్ ప్రభాస్ నుండి మే 9న వస్తున్న ఈ మూవీ 1000 కోట్లు కొడుతుంది అనేది మాత్రం చిన్న నెంబరే. ఎందుకంటే ఈ మూవీకి బడ్జెటే 650 కోట్ల పైన అనేది ఉంది. అలాగే ప్యాన్ వాల్ రేంజ్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి అయితే 1000 కోట్లు దాటడం అనేది ఈజీ అనే విషయమే. ఇక పుష్ప 2 భయ్య, ఈ మూవీ కూడా నెక్స్ట్ 1000 కోట్లు దాటే సినిమా లిస్టులో అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి పుష్ప 1 హిట్ అయిన తర్వాత సుకుమార్ ఈ పుష్ప 2 అయినా చాలా హోప్స్ అనేది పెట్టుకున్నాడు. అలాగే అదే విధంగా మూవీని చిత్రీకరిస్తున్నాడు. దాదాపుగా 400 కోట్ల పైన బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అలాగే మొన్న వచ్చిన ఒక పోస్టరు, అలాగే గ్లిమ్స్ లాంటి వీడియో ఇవన్నీ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. దానికి తోడు హిందీ వాళ్ళకి బాగా ఈ మూవీ నచ్చింది భయ్య. ఎందుకంటే ఏ సినిమా అయినా 1000 కోట్లు దాటాలంటే భయ్య హిందీలో కలెక్షన్స్ గట్టిగా రావాలి. మినిమం 400 నుండి 500 కోట్లు అనేది హిందీ సర్కిల్స్ నుండి వస్తే తప్ప ఆ సినిమా 1000 కోట్ల నెంబర్ అనేది దాటదు. ఎందుకంటే సొంత ఇండస్ట్రీ టాలీవుడ్ చూసుకున్నా, కాలీవుడ్ చూసుకున్నా, లేదంటే కర్ణాటక శాండల్వుడ్ చూసుకున్నా 300 నుండి 400 కోట్లు మాత్రమే వస్తుంది. ఇంకా ఓవర్సీస్ ఒక 100 కోట్లు, 150 కోట్లు వస్తుంది. మరి మిగిలిన 4 నుండి 500 కోట్లు మాత్రం హిందీ నుండే రావాలి. మరి ఈ పుష్ప 2కి హిందీ నుండే ప్లస్ అనేది ఉంది భయ్య. ఎందుకంటే పుష్ప 1 అనేది తెలుగులో కంటే, నేటివ్ ప్లేస్లో కంటే కూడా హిందీలో బాగా హిట్ అయింది. దానివల్ల ఈ పుష్ప 2 మాత్రం 1000 కోట్ల నెంబర్ని దాటుతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ప్లేస్లో గేమ్ చేంజర్ ఉంటుంది భయ్య. మరి గేమ్ చేంజర్ మొదలెట్టినప్పుడు అయితే ఈ మూవీ 1000 కోట్లు దాటుతుంది అని అనిపించింది. కానీ మరి శంకర్ సాబ్ మరి అటువైపు కమల్ హాసన్ ఇండియన్ 2 తీస్తున్నాడు, ఇటువైపు గేమ్ చేంజర్ అంటున్నాడు. మరి గేమ్ చేంజర్ నుంచి వచ్చిన టీజర్ ఏమో అంత అద్భుతంగా మరి హై స్కిల్లో లేదు. ఈ విధంగా 1000 కోట్లు కొడుతుందా అనే అనుమానం ఉన్నప్పటికీ 1000 కోట్లు కొట్టే సత్తా అయితే ఈ మూవీకి ఉంది భయ్య. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి త్రిబుల్ ఆర్తో హిందీలో మంచి ఫాలోయింగ్ ఉంది, జపాన్లో ఫాలోయింగ్ ఉంది, ఓవర్సీస్లో ఉంది, టాలీవుడ్లో ఎలాగో ఉంది. దానికి తోడు శంకర్ ఈ మూవీకి దర్శకుడు కాబట్టి ఏమాత్రం హిట్ టాక్ గట్టిగా వచ్చినా ఈ మూవీ 1000 కోట్లు కొట్టే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజు కాబట్టి కావాల్సిన థియేటర్లు అలాగే చేతిలో ఉంటాయి. మరి ఈ మూవీకి కావాల్సింది ఏంటంటే హిట్ టాక్ అనమాట. ఇక నెక్స్ట్ 1000 కోట్లు రాబట్టే సినిమా అంటే దేవరా అని చెప్పొచ్చు భయ్య. మరి ఈ మూవీ ఫస్ట్ అయితే నేను 500 నుండి 800 లోపు కలెక్షన్స్ వస్తుందని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే 2 పార్ట్ల కింద తీస్తున్నారో, అలాగే బాలీవుడ్ నుండి కాస్ట్ని తీసుకొచ్చి పెట్టారు జాన్వీ కపూర్, అలాగే మన సైఫ్ అలీ ఖాన్, ఈ విధంగా భారీ స్కేల్లో హాలీవుడ్ లెవెల్లో గ్రాఫిక్స్ని పెట్టి తీస్తున్నారు అని తెలిసిన తర్వాత ఈ మూవీ పైన కొంచెం హోప్స్ అనేవి పెరిగాయి. దానికి తోడు మొన్న వచ్చిన టీజర్ అయితే భయ్య చాలా ప్రామిసింగ్ అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది, హాలీవుడ్ రేంజ్లో అనిపించింది. దానివల్ల ఈ మూవీ కూడా 1000 కోట్లు రాబడుతుంది అనే ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. నాకు కూడా కొంచెం హోప్ అయితే ఉంది. ఎందుకంటే కొరటాల శివని గాయపడ్డ సింహంగా చెప్పుకోవచ్చు. ఇవి భయ్య టాలీవుడ్లో త్వరలో రిలీజ్ అవ్వబోతున్న 1000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న సినిమాలు. అయితే ఇంకా స్పిరిట్ అని, లేదంటే ఎస్ఎస్ఎంబి మరియు జక్కన్న డైరెక్షన్లో వస్తున్న సినిమాని ఈ విధంగా కొన్ని చెప్తారు. కానీ ఈ 4 మాత్రమే ఆల్రెడీ మేకింగ్ అనేవి జరుపుకుని మనకు రిలీజ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి వీటిని నేను మెన్షన్ చేశాను అనమాట. మిగతా ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి వాటిని ఇంకా మెన్షన్ చేయలేదు. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ చేసి మీ దృష్టిలో 1000 కోట్లు రాబట్టగలే సత్తా ఉన్న సినిమా ఏంటనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.